ఈరోజు నూజివీడు మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రపోజ్ చేసిన అభివృద్ధి పనుల గురించి ఇన్ఫార్మల్గా డిస్కస్ చేయడం జరిగింది. మరి కొన్ని పనులు శాంక్షన్ అయినప్పటికీ కూడా పనులు కొంచెం స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. చాలా రోజుల నుంచి అవి పూర్తి చేయకుండా ఉండటం మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో మరి ఈరోజు అధికారులకి డిసెంబర్ 15వ తారీఖు కల్లా ఈ వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాంట్రాక్టర్స్ కూడా సహకరించి డిసెంబర్ 15 కల్లా ఇప్పటికే టెండర్లు ఫైనలైజ్ అయిన వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు. వారు ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో మున్సిపాలిటీ పరంగా కానివ్వండి, లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా కానీ, ఆ సమస్యలను ఒక 10 రోజుల్లో సాధ్యమైనంత వరకు రూల్ ప్రకారం ఉన్న వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఒకవేళ ఏదన్నా వారి సమస్య జెన్యూన్ సమస్య అయ్యి ఉంటే కనుక అవసరమైతే గవర్నమెంట్లో అప్రోచ్ అయినా సరే వారి కాంట్రాక్టర్ సమస్యల్ని పరిష్కరించడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేశాను. అదేవిధంగా శానిటేషన్, ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 10-11 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ టౌన్లోనే చేయటం జరిగింది. మళ్ళీ ఇంకొక మరి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారి సహకారంతో ఇంకొక 7 కోట్లు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశాను. అది కూడా త్వరలో ఈ నెలలోనో వస్తుందని చెప్పేసి భావిస్తాను. అంటే మొత్తం ఒక 18 కోట్లు 20 కోట్ల వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 15 మాసాల్లోనే 15-16 మాసాల్లోనే చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా చాలా ట్యాక్స్ ఎరియర్స్ ఏదైతే ఆదాయం ఉందో ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఇన్స్టిట్యూషన్ అయినా సరే ఆదాయం లేకుండా ఖర్చు పెట్టాలంటే ఇబ్బంది పడుతుంది. కాబట్టి అందరూ కౌన్సిలర్స్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, అదేవిధంగా ప్రజలు కానివ్వండి, ఈ ట్యాక్స్ ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని త్వరగా కడితే వాటిని వినియోగించి ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి మున్సిపాలిటీ ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ఈ శానిటేషన్ మీద ప్రతిసారి కూడా ప్రతి మీటింగ్లో కూడా వారు ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి ఈ శానిటేషన్ గురించి రివ్యూ చేస్తాం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు చెత్త పన్నుని వేశారు, రకరకాలు వేసినా కూడా దాదాపు 83 లక్షల టన్నుల చెత్తని మున్సిపాలిటీలో ఎక్కడికెక్కడ వదిలేసి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. సో అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదు. మంచి ఆరోగ్యం కోసం ఈ శానిటేషన్ బాగుండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు తగు ఆదేశాలు ఇస్తున్నారు. కాబట్టి